ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసిన నీకా? ఇదే ఇది సార్ నా బ్రాండ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే ప్రభాస్ మాత్రమే. బాలీవుడ్ కి ప్రభాస్ ఒక్కడే మొగుడు, వేరే ఏ హీరో కూడా ఆ రేంజ్ కి వెళ్ళలేడు అనుకుంటున్న టైం అది. బాలీవుడ్ అంతా కూడా ప్రభాస్ ను ఒక్కడిని తట్టుకుంటే చాలని రిలాక్స్ గా ఉన్న ఆ టైం. అప్పుడే రిలీజ్ అయింది పుష్ప 1. బాయ్ అంటే బాలీవుడ్ కి ఇండియన్ సూపర్ స్టార్స్ లో సల్మాన్ ఖాన్ ఒక్కడే ఫేమస్. అయితే అల్లు అర్జున్ కూడా ఈరోజు బాయ్ గా పిలుస్తున్నారంటే నార్త్ లో మాస్ ఆడియన్స్ ఇచ్చిన పుల్. యాక్చువల్లీ ఇదంతా కూడా సల్మాన్ ఖాన్ పుల్. సల్మాన్ ఖాన్ మాస్ సినిమాలు చేసుకుంటూ ఎలా అయితే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడో, సరిగ్గా ఒక వాక్యూమ్ అయితే ఆ 3 years లో క్రియేట్ అయింది. సల్మాన్ ఖాన్ ఫామ్ లో లేకపోవడం, ఆరెంజ్ సినిమాలు ఇచ్చే స్టార్ దొరక్కపోవడం అండ్ అల్లు వచ్చిన రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ రావడంతో బాయ్ అనే ట్యాగ్ ని తను సొంతం చేసుకున్నాడు. అసలు ఈ సినిమా హిందీలో క్లిక్ అవడం వల్ల మాత్రమే వరల్డ్ వైడ్ గా సేఫ్ అయ్యి సూపర్ హిట్ మార్క్ ని దాటింది. పొరపాటున నార్త్ లో గనక సినిమా ఆడకపోయి ఉండుంటే ఖచ్చితంగా డిజాస్టర్ అని చెప్పుకునే వాళ్ళం. అయితే నార్త్ లో ఆడింది ఖచ్చితంగా టాక్ వలన అంటే కాదనే చెప్పాలి. ఈ సినిమాకి డే 1 3.3 కోట్ల పైన నెట్ అయితే వచ్చింది. అల్లు వచ్చిన సినిమా ఎప్పుడెప్పుడు హిందీలో రిలీజ్ అవుతుందా, ఎప్పుడు దాన్ని పెద్ద హిట్ చేద్దామని వెయిట్ చేశారు ఆడియన్స్. అప్పటికే అల్లు వచ్చిన డాన్స్ అండ్ సాంగ్స్ నార్త్ లో కూడా ఫేమస్. బుట్టబొమ్మ అయితే ఏ రేంజ్ లో ఒప్పిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డీజే శరణుడు వంటి సినిమాలు డబ్బుడ్ వర్షన్స్ తో కూడా వాళ్ళకి పిచ్చెక్కించాయి. అలా ఎలా చూసినా అల్లు అర్జున్ అనే హీరో రిలీజ్ కి ముందే చాలా పాపులర్. సరైన టైంలో సరైన సినిమా పడింది. నార్త్ లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా మార్చేసింది. అల్లు అర్జున్ పిక్ స్క్రీన్ పై పాన్ నవ్వులతో వస్తుంటే నార్త్ ఆడియన్స్ అంతా అల్లు అర్జున్ లో తమని తాము చూసుకున్నారు. దెబ్బకి తీసుకెళ్లి సినిమాని ఎక్కడో పెట్టారు అండ్ పార్ట్ 2 రిలీజ్ అయితే అక్కడ ఇండస్ట్రీ హిట్ చేసుకున్నారు. అయితే చాలా మంది చెప్పేది ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అని, తెలుగు స్టేట్స్ లో డిజాస్టర్ అని. మరి ఇది ఎంతవరకు నిజం? నార్త్ కలెక్షన్స్ లేకపోతే సినిమా పరిస్థితి ఏంటి? ఈ మూవీ రిలీజ్ అయ్యి సరిగ్గా 4 years కంప్లీట్ అవడంతో ఈ వీడియోలో మూవీ డే 1 to full రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 31st ఎపిసోడ్. ఇప్పటికే 30 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ కు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి తప్పకుండా చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే, ఈ సినిమాకి డే 1 వరల్డ్ వైడ్ గా చాలా మంచి నెంబర్ వచ్చింది. బట్ తెలుగు స్టేట్స్ లో మాత్రం మళ్ళీ వచ్చిన ప్రీవియస్ ఫిలిం అలవైకుంఠపురంలో సినిమాని కూడా క్రాస్ చేయలేకపోయింది. అలవైకుంఠపురంలో డే 1 25.9 కోట్ల వరకు షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేస్తే దానికంటే కోటి తక్కువే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 11.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాహోపై ఉన్న 9.4 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో డే 1 ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఒక ఏరియాలో పడ్డం ఇదే ఫస్ట్ టైం. అండ్ అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డ్ అనే మాట డే 1 వినిపించడం కూడా అదే ఫస్ట్ టైం. ఇక సీడెడ్ లో 3.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా స్టార్ట్ అవగా ఉత్తరాంధ్రలో 1.8 కోట్లు, ఈస్ట్ లో 1.4 కోట్లు, వెస్ట్ లో 1.5 కోట్లు, గుంటూరులో 2.2 కోట్లు, కృష్ణాలో 1,15 లక్షలు అండ్ నెల్లూరులో 1,25 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆంధ్రలో నార్మల్ టికెట్ ప్రైజెస్ వల్ల కాస్త ఎఫెక్ట్ అయిందనేది వాస్తవం. దాంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 24.7 కోట్లకి చేరుకోగా ఇది ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లో అయితే ఉండదు. అలవైకుంఠపురంలో డే 1 కంటే 1,30 లక్షల తక్కువ కలెక్ట్ చేసింది ఈ సినిమా. తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 34 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక 6.6 కోట్ల గ్రాస్ 3.6 కోట్ల షేర్, కేరళలో 2.2 కోట్ల గ్రాస్ 90 లక్షల వరకు షేర్, తమిళనాడులో 3.8 కోట్ల గ్రాస్ 1,50 లక్షల వరకు షేర్, నార్త్ లో 3.3 కోట్ల నెట్ అండ్ 4.3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో 8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 62 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 37.5 కోట్లు దాటింది. ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే టాప్ ఓపెనర్. అలవైకుంఠపురంలో 55 కోట్ల గ్రాస్ ని 7 కోట్ల మార్జిన్ తో బీట్ చేసింది ఈ సినిమా. అండ్ అప్పటికి తెలుగు సినిమాల పరంగా బాహుబలి 2, సాహో, సైరా అండ్ బాహుబలి 1 వీటి తర్వాత ఆల్ టైమ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్ గా కూడా నిలిచింది. ఇక వీకెండ్ కి తెలుగు స్టేట్స్ లో 52 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 82 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా స్టార్ట్ అవగా ఫస్ట్ వీక్ నైజాంలో 32.3 కోట్ల షేర్ తో బాహుబలి 2 తర్వాతి ప్లేస్ లో నిలిచింది. ఫస్ట్ వీక్ అంతా బాగా రన్ అయిన ఈ సినిమా తర్వాత బాగా స్లో అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 66 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 112 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ అల్లు అర్జున్ కెరీర్ లో సెకండ్ 100 కోట్ల షేర్ మూవీగా ఫస్ట్ వీక్ రన్ తోనే నిలిచింది. ఇక ఫైనల్ రన్ అనేది ఇలా ఉంది. నైజాంలో మూవీ ఫస్ట్ వీక్ అంతా ఎక్సలెంట్ గా రన్ అవగా రిమైనింగ్ రన్ లో చాలా తక్కువ మాత్రమే కలెక్ట్ చేయడంతో జీఎస్టీ లేకుండా 37 కోట్ల షేర్, ఇంక్లూడింగ్ జీఎస్టీ 40 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది.
ఇక్కడ బిజినెస్ 36 కోట్ల వరకు చేరడంతో జస్ట్ సేఫ్ అయిందని చెప్పొచ్చు. ఇక సీడెడ్లో 18 కోట్ల బిజినెస్ కి గాను 15 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 3 కోట్ల పైన లాసెస్ మిగిల్చగా, ఉత్తరాంధ్రలో 12.2 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్లు, ఈస్ట్లో 8 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్లు, వెస్ట్లో 7 కోట్ల బిజినెస్ కి గాను 3.9 కోట్లు, గుంటూరులో 9 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల 10 లక్షలు, కృష్ణాలో 7.5 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్లు అండ్ నెల్లూరులో 4 కోట్ల బిజినెస్ కి గాను 3 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నైజాంలో తప్పితే ఏ ఒక్క టెరిటరీలో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేదు. ఆంధ్రలో 65 కోట్ల బిజినెస్ కి గాను 20 కోట్ల పైన లాసెస్ మిగిలిస్తూ ఆంధ్ర మొత్తం మీద డిజాస్టర్ వర్డిక్ట్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఒక పాన్ ఇండియా సినిమా ఆంధ్రలో 20 కోట్ల లాసెస్ మిగిల్చింది అంటే చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలా తెలుగు స్టేట్స్ లో 85 కోట్ల షేర్ 133 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 102 కోట్లు కావడంతో ఓవరాల్ గా 17 కోట్ల వరకు లాసెస్ ని తెలుగు స్టేట్స్ నుంచి మిగిల్చింది. సో తెలుగు స్టేట్స్ వరకు సినిమా ఫ్లాప్. ఇక కర్ణాటకలో జరిగిన 9 కోట్ల బిజినెస్ కి గాను 11.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ హిట్ అనిపించుకోగా, కేరళలో జరిగిన 4 కోట్ల బిజినెస్ కి గాను 5.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా హిట్ అనిపించుకుంది. ఇక తమిళనాడులో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను ఏకంగా 13.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అవగా, హిందీలో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 50 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. హిందీలో నెట్ చూస్తే డే 1 3.3 కోట్ల రేంజ్ లో ఉండగా, ఫస్ట్ వీక్ అంతా 26.8 కోట్ల నెట్, సెకండ్ వీక్ 20 కోట్లు, థర్డ్ వీక్ 25 కోట్లు, ఫోర్త్ వీక్ 12 కోట్లు, ఫిఫ్త్ వీక్ 7 కోట్లు, సిక్స్త్ వీక్ 5.9 కోట్లు, సెవెంత్ వీక్ 3.8 కోట్లు అండ్ ఫైనల్ గా 106 కోట్ల వరకు నెట్ ని హిందీ నుంచి కలెక్ట్ చేసింది. హిందీలో రిలీజ్ చేస్తే మంచిదని రాజమౌళి గారు చెప్పిన ఒకే ఒక మాట ఈ రోజు అల్లు అర్జున్ కి ఇండియా వైడ్ ఎంత పాపులారిటీని తీసుకొచ్చింది, నేషనల్ అవార్డుని తీసుకొచ్చింది, పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఇక ఓవర్సీస్ లో జరిగిన 13 కోట్ల బిజినెస్ కి గాను 14.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా మూవీ సేఫ్ అవగా, పుష్ప ది రైజ్ ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన ఆ షేర్ 184 కోట్లకి చేరుకోగా, వరల్డ్ గ్రాస్ 360 కోట్లు టచ్ చేసింది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 145 కోట్లు కావడంతో ఓవరాల్ గా 39 కోట్ల వరకు ప్రాఫిట్ తీసుకొస్తూ సూపర్ హిట్ అనిపించుకుంది. అలా హిందీ కలెక్షన్స్ అనేవి సినిమాకి చాలా బెనిఫిట్ అయ్యాయి. నార్త్ లో గానీ సినిమా క్లిక్ అవ్వకపోయి ఉండుంటే ఖచ్చితంగా ఫ్లాప్ వర్డిక్ట్తోనే ఎండ్ అయి ఉండేది. బట్ ఈ రోజు ఈ ఒకే ఒక సినిమా అల్లు అర్జున్ని నార్త్ లో కూడా స్టార్ ని చేసింది. నార్త్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టేలా చేసింది అండ్ నేషనల్ అవార్డు ని కూడా గెలిపించింది. తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరో అల్లు అర్జున్. ఇదైతే ఒక రేర్ రికార్డ్. ఇక పుష్ప 2తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడప్పుడే పుష్ప 2 రికార్డులు అయితే బ్రేక్ అవ్వవు. నేనే మూవీ చూసింది థియేటర్లోనే. నాకైతే సినిమా అప్పుడు యావరేజ్ అనిపించింది, ఇప్పుడు కూడా యావరేజే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ చూడడం నా వల్ల కాదు. ముఖ్యంగా షకావత్ సీన్ చాలా ల్యాగ్ ఉంటుంది. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప పార్ట్ 1 ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.